హాయ్ అండి. ఒక పక్క మండుతున్న ఎండలు, ఇంకో పక్క సమ్మర్ వెకేషన్స్తో అల్లరి చేస్తున్న పిల్లలు కదండి. చాలామంది పేరెంట్స్ అయ్య బాబాయ్ వెకేషన్స్ వచ్చాయి, ఈ పిల్లని ఎలా కంట్రోల్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు, అవునా కదా? కాబట్టి అలాంటి వాళ్ళ కోసానికి నేను ఈ రోజు నుంచి రోజుకో టిప్తో సమ్మర్ పేరెంటింగ్ టిప్స్ అనే ప్రోగ్రాంతో మీ ముందుకు వస్తున్నాను. చాలామంది పేరెంట్స్, నేను టీచర్ని కాబట్టి నాకు కలిసిన పేరెంట్స్ అందరూ ఒక విషయాన్ని చెప్తూ ఉంటారండి. మా అబ్బాయి విండండి నా మాట, మా అమ్మాయి విందు, ఏం చెప్పినా చెయ్యరు వాళ్ళు అని అంటుంటారు. మీకు ఒక విషయం తెలుసా అండి? పిల్లలు ఎప్పుడు కూడా చెప్పితే వినరు, వాళ్ళు చూసి మాత్రమే నేర్చుకుంటారు. మనం ఏం చేస్తున్నామో దాన్ని చూసి ఫాలో అయ్యి వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటారు. మనం అనుకుంటాం పిల్లలు అబ్జర్వ్ చెయ్యరు అని, కాదండి. వాళ్ళ వాల్యూస్ కానీ, వాళ్ళ క్వాలిటీస్ కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ అంతా కూడా పేరెంట్ దగ్గర నుంచే వస్తుంది, అలాగే స్కూల్ దగ్గర నుంచి కూడా వస్తుంది. సో కాబట్టి ఈ 40 రోజులు మనకి యాజ్ ఎ పేరెంట్స్గా మనకి మంచి అవకాశం, మన పిల్లల్లో మంచి బిహేవియర్ని క్రియేట్ చేయడానికి, మంచి అలవాట్స్ని నేర్పించడానికి. సో ఈ 40 రోజుల హాలిడేస్ని మనం చక్కగా యూటిలైజ్ చేసుకుంటే మన పిల్లల భవిష్యత్తుని మనం చక్కగా మార్చుకోవచ్చు. మీరు రెడీ అయినా? నేను రెడీ. రోజుకో టిప్తో మీ ముందుకు వస్తాను. అందులో ముఖ్యంగా ఫస్ట్ టిప్ ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. హాలిడేస్ వచ్చేసాయి, పిల్లలు లేటుగా పడుకుంటారు, లేటుగా లేస్తారు. ఒప్పుకోకండి. మార్నింగ్ ఎర్లీగా లేపండి. కనీసం వాళ్ళు 6కైనా లేచేటట్టు చేయండి. చేసి వాళ్ళతో పాటు మీరు కూడా వర్కౌట్ చేయండి. ఎందుకంటే హెల్త్ నాట్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్, యాజ్ ఎ పేరెంట్గా మనకు కూడా అవసరమే. మనం బాగుంటే మన ఫ్యామిలీ బాగుంటుంది. కాబట్టి సో ఫాదర్, మదర్ అండ్ చిల్డ్రన్ అంటే ఎంటైర్ ఫ్యామిలీ. ఇప్పుడు ఎలాగ క్యారేజెస్ లేవు కాబట్టి, వాళ్ళకి లంచ్ బాక్సులు కట్టాలని బాధ లేదు కాబట్టి, చక్కగా ప్రతి తల్లి అలాగే వాళ్ళు డ్రాప్ చేయాలి, వాళ్ళకి అన్నీ చెయ్యాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే బాధ ఫాదర్కి ఉండదు. కాబట్టి మీకు కొంత ఫ్రీ టైం దొరుకుతుంది. కాబట్టి చక్కగా మార్నింగ్ లేవండి, లేచి మీరుతో పాటు మీ పిల్లల్ని కూడా వర్కౌట్కి తీసుకెళ్ళండి. అది జిమ్కి తీసుకెళ్తారా, వాకింగ్ తీసుకెళ్తారా, లేకపోతే యోగాకి తీసుకెళ్తారా, అది మీ ఇష్టం. మీ ఇష్టం, మీ ఎలా కావాలంటే అలా చేయండి. ఈ రోజుల్లో కొన్ని పార్క్స్లో కూడా ఓపెన్ జిమ్స్ పెట్టారు. సో చక్కగా అక్కడ తీసుకుని వెళ్ళండి. ఓ గంట సేపు మీ ఫ్యామిలీతో, మీరు మీ హస్బెండ్ అయితే హస్బెండ్, వైఫ్ అయితే వైఫ్తో పాటు మీ పిల్లల్ని కూడా చక్కగా ఒక 1 అవర్ మార్నింగ్ వర్కౌట్ చేయండి. ఎందుకంటే మార్నింగ్ వచ్చే మనకి సన్లైట్ ఏదైతే వస్తుందో అది చాలా మన హెల్త్కి మంచిదని మీ అందరికీ తెలుసు. సో ఈ 40 రోజులు మీరు చక్కగా మీ ఫ్యామిలీతో పాటు వెళ్ళి వర్కౌట్ చేయండి. దీనివల్ల మీ ఫ్యామిలీ రిలేషన్స్ కూడా డెవలప్ అవుతాయి. అంతేకాదండి, మన ఫ్యామిలీతో ఎక్కువ టైం గడిపితే హ్యాపీ హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి మనం హ్యాపీగా ఉంటాం. దీంతోపాటు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసండి, మన పిల్లల నడవడిక అవుట్ సైడ్ ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మన ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలా కౌన్సిలింగ్ చేయాలనేది మనకు తెలుస్తుంది. కాబట్టి సో మార్నింగ్ లేవగానే వర్కౌట్ చేయండి పిల్లలతో. వర్కౌట్ అంటే మీరు కాదండి, పిల్లలతో చక్కగా ఫ్యామిలీ అంతా చక్కగా రెడీ అయ్యి వెళ్ళి వర్కౌట్ చేయండి. ఒక 1 అవర్ సేపు వర్కౌట్ చేసి చక్కగా రండి. దీనివల్ల మీ హెల్త్ బాగుంటుంది, మీ లైఫ్లో రిలేషన్స్ బాగుంటాయి, బాండింగ్ బాగా పెరుగుతుంది. పిల్లలు మనతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళ గురించి మనం తెలుసుకునే అవకాశం వస్తుంది. సో ఈరోజు టిప్ ఏంటో తెలుసు కదండి, హెల్త్ ఈజ్ వెల్త్. వర్కౌట్ చేయండి ఎప్పుడు మార్నింగ్ విత్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.